ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం మన పోర్ట్ఫోలియోలోకి స్టాకులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లేకపోతే లార్జ్ క్యాపా, ఏదైతే ఇందులో ఉంది అన్నది చూసుకుని, లార్జ్ క్యాప్ అయితే మంచి క్యాపిటలైజేషన్ ఉంటుంది కాబట్టి మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటాం. మిడ్ క్యాప్ అయితే కొంచెం మార్కెట్లో కొంచెం గ్రోత్ బాగుంటే అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటాం. స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ లాంటి స్టాక్స్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మనకు మంచి లాభాలు వస్తాయి, దాని ద్వారా మనం కూడా బాగా లాభపడవచ్చు అని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది స్మాల్ క్యాప్ కన్నా స్మాల్ క్యాప్లో కూడా మైక్రో స్మాల్ క్యాప్ స్టాక్. కానీ ఇది మార్కెట్లో 30 years నుంచి 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో 1994లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. అది కూడా ఏదైతే ఎవర్ గ్రీన్ సెక్టార్గా మనం చెప్పుకుంటామో అది ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. ఇది చాలా మైక్రో స్మాల్ క్యాప్ 225 crores స్మాల్ క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని పేరు సంజీవని పేరెంటల్ లిమిటెడ్. సంజీవని పేరెంటల్ లిమిటెడ్. కానీ ఏదో పిట్ట కొంచెం కోతగానో అన్నట్టుగా కంపెనీ చిన్నదైనప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి గత అద్భుతమైన లాభాలను ఇస్తున్నటువంటి ఎక్స్ట్రాడినరీ కంపెనీగా చెప్పుకోవచ్చు. దీని గురించి డెప్త్గా వెళ్తే 225 crores క్యాపిటలైజేషన్ తోటి మెయిన్ ఇక్కడ క్యాపిటలైజేషన్ ప్రైస్ కూడా 190 rupees నుంచి 200 rupeesలో మనకి మంచి అట్రాక్టివ్ ప్రైస్లో కూడా మనకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఇది ఏదైతే క్యాపిటలైజేషన్ కాకుండా ప్రమోటర్స్ క్యాపిటల్ కూడా సుమారుగా ఒక 27 నుంచి 30% వరకు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్, 35% మార్కెట్ క్యాపిటలైజేషన్. అదేవిధంగా డిఐఎస్ దీంట్లో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ దాంట్లో ఒక 15% వరకు. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అబౌవ్ 50% పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. ప్లస్ ఎప్పటికప్పుడు ఇది ప్రమోటర్ స్టేక్ ఎక్సలెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అట్ ద సేమ్ టైం దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే రెవెన్యూ మోడల్ కూడా 25 crores దగ్గర నుంచి ఒక 35 to 90 crores 40 crores వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా బాగా ఇంక్రీజ్ చేసుకున్నటువంటి ఒక మైక్రో స్మాల్ క్యాప్ కంపెనీ. కానీ నేను మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ దీని యొక్క రిటర్న్ చూసుకుంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 230% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. చాలామంది ఇటీవల కాలంలో టాప్ పోస్ట్ ఎనలిస్టులు అందరూ కూడా, టాప్ పోస్ట్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎక్కువగా క్యాప్చర్ చేసినటువంటి కంపెనీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా ఏదైతే మనకి క్రోర్స్ మీద పెట్టే పెద్ద ఇన్వెస్టర్స్, అదేవిధంగా అనలిస్ట్ కూడా బాగా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసి దాన్ని చేసి దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి స్టాకే ఇది సంజీవని పేరెంటల్ స్టాక్. ఇది లాస్ట్ ఇయర్ 230% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ 300% రిటర్న్ ఇస్తుంది, ఇచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మొత్తం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీంట్లో రీసెర్చ్ చేసి ఈ స్టాక్ని క్యాప్చర్ చేస్తున్నారు. లాస్ట్ 3 yearsగా చూసుకున్నట్టయితే మనకి సుమారుగా 150% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. యాక్చువల్గా ఎంత మిడ్ క్యాప్ ఎంత లార్జ్ క్యాప్ అయినా సరే 14%, 13% లేకపోతే 20% మనకి రిటర్న్ ఇచ్చేటప్పటికి చాలా మంచి కంపెనీగా 30% రిటర్న్ అద్భుతమైన కంపెనీగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఏదైతే ఇందాక మీకు నేను చెప్పానో ఏదో పెట్ట చిన్నదైన కోత ఘనంగా ఉన్నది అన్నట్టుగా ఇట్స్ వెరీ మైక్రో స్మాల్ క్యాప్ అయినప్పుడు కూడా 150%, లాస్ట్ 3 years నుంచి కూడా 150%, లాస్ట్ 5 years నుంచి కూడా 120% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ 5 years నుంచి కూడా 100%, 120% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. అంటే దీని యొక్క బిజినెస్ మోడల్ మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఎప్పటి నుంచి అయింది 1994 దగ్గర నుంచి కూడా ఇది ముంబై బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఏదైతే ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఇది. ఇక్కడ నేను ఇక బిజినెస్ ఓవర్వ్యూ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే ఇది స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హై క్వాలిటీ పేరెంటల్ అండ్ సాలిడ్ ప్రొడక్ట్స్. ఏదైతే హై క్వాలిటీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉందో ఇట్ క్యాటర్స్ ఇన్ ద మేజర్ థెరపికల్ రీసెర్చ్ ఏరియా కాంపౌండింగ్స్ అండ్ సిఎన్ఎస్ అండ్ సివిఎస్ అండ్ యాంటీబయాటిక్స్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిక్స్, అదేవిధంగా యాంటీ డయాబెటీస్ అండ్ యాంటీ అలర్జిక్ సపోర్టెడ్ బై ద స్ట్రాంగ్ R&D, వెరీ స్ట్రాంగ్ R&D సెటప్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ప్రొఫైల్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 4 varieties ఆఫ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఏదైతే ఓవరాల్ రేంజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నేను డిస్ప్లే చేస్తున్నాను. అదేవిధంగా జెనరిక్ లూజ్ ప్యాక్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి. ఇంజెక్టబుల్స్ వాళ్ళు ఏ విధంగా ఏ దాంట్లో యాంటీబయాటిక్స్లోను
యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఎమెటిక్ వీటిలో కూడా ఏదైతే ఇంజెక్టబుల్స్ ఏదైతే సప్లై చేస్తున్నారో అది, తర్వాత ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే క్వాలిటీ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను ఏదైతే ఉన్నదో. అదేవిధంగా న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కూడా వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్ ఉన్నారు. వెరీ వెరీ పైప్ లైన్లో వెరీ సూన్ న్యూ ప్రొడక్ట్స్ డెవలప్ చేసిన ప్రొడక్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి ఇది రెడీగా ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చూసుకున్నట్టయితే కంపెనీ హ్యాస్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ద ముంబై అండ్ డెహ్రాడూన్. ఈ రెండాటిలో కూడా ఉన్నటువంటి అది కూడా WHO యొక్క అథరైజేషన్ అనేటువంటి ప్లాంట్స్ అయ్యి. నేను మీకు ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ చూపిస్తున్నాను, అట్ ద సేమ్ టైం రెవెన్యూ బ్రేకప్స్ ఇన్ 2024లో కూడా ఏ విధంగా ఉన్నాయి. ఇంజెక్టబుల్స్ నుంచి 50%, అది 49% వరకు కూడా ఇంజెక్షన్స్ నుంచి, 47% ట్యాబ్లెట్స్ నుంచి, అదేవిధంగా ఏదైతే న్యూట్రియాక్టికల్స్ నుంచి 3%, అంటే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ నుంచి కూడా 1%, ఏదైతే రెవెన్యూ బ్రేకప్ ఏదైతే ఉందో నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కంట్రీస్ 25+ కంట్రీస్, మోర్ దాన్ 25+ కంట్రీస్లో దీని యొక్క ప్రోడక్ట్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ ఇది. జియోగ్రాఫికల్ రెవెన్యూ స్ప్లిట్ చూసుకున్నట్లయితే అసలు ఇండియాలో ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్ డొమెస్టిక్లో ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్లో ఎంత వస్తుందని చూసుకుంటే ఇక్కడ ఇస్తున్నాను. దాంట్లో కూడా ఎక్స్పోర్ట్ 80% అండ్ డొమెస్టిక్లో 20% ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ దాంట్లో చూస్తున్నది. ఇది కూడా నేను మీకు డెడికేట్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే యాంపిల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, అదేవిధంగా వెయిట్స్ కానీ, ఏ పారామీటర్స్లో ఎన్నెన్ని వెళ్తున్నాయి అన్నది కూడా నేను మీకు ఇక్కడ డెడికేటెడ్గా పిక్చర్స్తో చాలా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ పిక్చరైజేషన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంజెక్టబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వారల్ సాలిడ్స్ ఏ విధంగా సప్లై చేస్తున్నారు, అదేవిధంగా డ్రై పౌడర్ ఇంజెక్షన్స్ నేను ఇక్కడ పక్కన మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. డ్రై పౌడర్ ఇంజెక్షన్స్, అదేవిధంగా క్యాప్సిల్స్, అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డ్రాప్స్, అది ఏదైతే మనకు ఐ డ్రాప్స్ కానీ ఏదైతే ఉన్నాయో డ్రాప్స్ ఏదైతే ఉంటాయో డ్రాప్స్ సంబంధించినటువంటి ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నిటితోటి చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తోటి తయారు చేస్తూ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి ఒక డెడికేటెడ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టెడ్ కంపెనీ. ఇది మైక్రో స్మాల్ కంపెనీ అయినప్పటికీ కూడా దాని యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ కానీ, దాని వర్క్ ఓరియంటేషన్ కానీ చాలా డెడికేటెడ్గా ఉన్నది. దీనికి ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. గ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూపించినట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి కూడా అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో ఏమవుతుంది. నెక్స్ట్ కమింగ్ ఇయర్లో కూడా 300% హైక్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్టాక్గా ఏదైతే యాంపిల్ దానికి సంబంధించినటువంటి అనలిస్టులు అందరూ కూడా, పెద్ద అనలిస్టులు అందరూ కూడా, అదేవిధంగా పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపి ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక మైక్రో స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ నెంబర్ 1 ఫార్మాస్యూటికల్ దాంట్లోంచి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ తోటి హై క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంతో ముందుకెళ్తున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. దీన్ని కూడా మీరు రీసెర్చ్ చేసుకొని మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఏదైతే అబోవ్ 100% స్కోప్ ఉన్న స్టాక్స్ ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో వాటిలో మీరు కూడా రీసెర్చ్ చేసుకుని దానికి సంబంధించి మీకు కూడా ఈ సెక్టార్ ఇంట్రెస్ట్గా ఉండి, ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటే డెఫినెట్గా దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.